అందరికంటే ఎక్కువగా పరిగెత్తింది నేనేరా. ఏంటి మావా ఎవడో ఆంటీని ఎత్తుకుపోయినట్టు హడావుడేంటి? అందరికీ ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దొంగలా తినే మామిడికాయకి రుచి ఎక్కువ, దొంగిలించిన వినాయకుడికి శక్తి ఎక్కువ. మనం గెలవడానికి, గెలిచే వరకు పోరాడడానికి. అయ్యో ఆపు ఆపు. అరే బాలు, నీకు తాళమే తెలియట్లేదురా? తాళం తప్పకుండా పాడాలంటే దానికి మా శక్తే రావాలి. వదలొద్దు 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 వదలొద్దు, గెలిచే వరకు వదలొద్దు. వదలొద్దు 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 వదలొద్దు, బతికే వరకు వదలొద్దు. వదిలేసావంటే విజయం దొరకదురా. ధైర్యం ఉంటే ఓటమి ఉండదురా. జీవితమే ఒక ఆట, కడదాకా ఆటాడు. దేవుడెదురొచ్చినా ఎదిరించి పోరాడు. వదలొద్దు వదలొద్దు, గెలిచే వరకు వదలొద్దు. వదలొద్దు వదలొద్దు, బతికే వరకు వదలొద్దు. పట్టుదలే నీకుంటే ముళ్ళే కావా పువ్వుల్లాగా, ఆ నింగికే పదమంట పైకే గిరే పువ్వల్లాగా. నీ దారికి అడ్డే వచ్చే మొనగాడు లేనే లేడు. గోదారికి పొంగే వస్తే ఎదురెవరు పోనే లేడు. ఎవరన్నీ అంటున్నా, ఎవరేది చేస్తున్నా, ఎవరెదురు వస్తున్నా చివరి వరకు పోరాడరా. వదలొద్దు వదలొద్దు, గెలిచే వరకు వదలొద్దు. వదలొద్దు వదలొద్దు, బతికే వరకు వదలొద్దు. సూర్యుడిని మాయం చేసే మగవాడు ఎవడంట? సుడిగాలిని మూసి పెట్టే మొనగాడు లేనే లేడంట. కలలన్నీ నిజమయ్యే కథ నీదే కావాలి. ఆశలన్నీ నెరవేరే ఆ రోజు రావాలి. అదరొద్దు బెదరొద్దు, దేనికి నువ్వు సడవద్దు. ఆకాశం నీ హద్దు, అవకాశం వదలొద్దు. వదలొద్దు వదలొద్దు, గెలిచే వరకు వదలొద్దు. వదలొద్దు వదలొద్దు, బతికే వరకు వదలొద్దు. వదిలేసావంటే విజయం దొరకదురా. ధైర్యం ఉంటే ఓటమి ఉండదురా. జీవితమే ఒక ఆట, కడదాకా ఆటాడు. దేవుడెదురొచ్చినా ఎదిరించి పోరాడు. వదలొద్దు వదలొద్దు, గెలిచే వరకు వదలొద్దు. వదలొద్దు వదలొద్దు, బతికే వరకు వదలొద్దు. సచ్చినోడా, నిన్ను పట్టుకోకుండా వదలను. ఎవరితో కొట్టేస్తున్నాడే. హలో, పోలీస్ స్టేషన్. సార్
నేనే సార్ ఫోన్ చేసింది. మా కాలనీకి వచ్చిన గోని సంచి దొంగ అక్కడ బైక్ కొట్టేస్తున్నాడు సార్. అక్కడ సార్ కూర్చో. పదండి సార్, వెళ్ళి పట్టుకుందాం. అయ్యో ఎస్కేప్ అయ్యాడే. ఇక్కడే సార్ ఉన్నాడు. ఒక్క నిమిషం సార్. మీ బైక్ పోయింది కదా? మరి ఇది ఎవరి బైక్? మీ బైక్ లేదండి సార్, మీ బైక్. ఏమా ఇలా సార్ అసలు నీ ప్రాబ్లం అది కాదు సార్, నాకు కాలనీలో దొంగలించిన గోడి సంచి దొంగ ఇక్కడే సార్ బైక్ ని దొంగలిస్తుంటే నేను చూసాను సార్. రామా ఇలా ముందులరా. మీ కాలనీలో ఏం దొంగిలించాడు? మా కాలనీలో వినాయకుడిని దొంగలించాడు. వినాయకుడు దొంగిలించాడా? పొద్దున నా టైం వేస్ట్ చేసావు కదమ్మా. అమ్మాయి సార్, మీరు అనుకుంటున్నట్టు మామూలు వినాయకుడు కాదు సార్. అందరూ జరిగిన విషయాన్ని ఫ్రెండ్స్ తోనో మిగతా వాళ్ళతోనో చెప్పుకుంటారు సార్. కానీ నేను మా వినాయకుడికే చెప్పుకుంటాను సార్. డైలీ ఆ వినాయకుడినే మొక్కుకుంటాను సార్. ప్రామిస్ సార్. నేను వెతికేది వినాయకుడిని కాదు సార్, మా ఫ్యామిలీలో ఒక్కరిని. ఆయన లేకుండా సరే సార్ ఎలాగైనా 10వ తేదీలోగా కనిపెట్టేయండి సార్. 10వ తేదీలోగానా? ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి సార్. నేను అని చూడకుండా వెళ్ళనే లేదు సార్. ఫెయిల్ అవుతానని భయంగా ఉంది సార్. ఇలాంటి వాటి మీద కేసులు పెట్టలేం. వాడి పేరేంట? వాడి పేరు గోడి సంచి దొంగ. వాడు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చేయి. 4 తగిలించి నీ వినాయకుడిని కప్పచెప్పేస్తా. సరేనా? థాంక్స్ సార్. ఇక్కడే ఉన్నాడే, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అప్పుడు సీతాదేవి ఏమందంటే, రామచంద్రుడే నిరాకరించాక నన్ను ఆదరించేవారెవరున్నారు? అమ్మా కొడుకు ఏం చేస్తున్నారు? రామాయణం కథ వింటున్నానండి. రామాయణమా? మీరేమో పిల్లలకి పరీక్షలని ఆ కేబుల్ కనెక్షన్ కాస్త తీయించేశారు. అందుకే శక్తితో చదివించుకుని వింటున్నాను. పరీక్షకి ఫీజు కట్ట మర్చిపోయాను. ఎప్పటిలోగా కట్టాలి? 10వ తేదీలోగా కట్టాలి. 10వ తేదీలోగానా? ఏంటండి ఫీజు కట్టాలంటే నవ్వుతున్నారు? ఏమీ లేదు. ఈ రోజు ఒక అమ్మాయి వచ్చి వినాయకుడు కనపడటం లేదని నానా గొడవ చేసింది. తను కూడా 10వ తేదీ గడువు పెట్టింది. ఈలోగా కనిపెట్టేవాళ్ళట. అది గుర్తుకొచ్చి నవ్వొచ్చింది. ఈ కాలం అమ్మాయిలు ఏదేదో వెతుకుతున్నారు. ఈ అమ్మాయి వినాయకుడి కోసం సిన్సియర్గా వెతుకుతోందంటే చాలా భక్తి శ్రద్ధలున్న అమ్మాయిలా ఉంది. వినాయకుడికి దండం పెట్టుకోకుండా వెళ్తే పరీక్షలో ఫెయిల్ అవుతానని ఫీల్ అవుతోంది. ఆ వినాయకుడు దొంగ నా కంట పడ్డాడనుకో, బెండు తీసేస్తానంతే. రే నాన్న కాస్త నీళ్లు తెచ్చివు. ఇది నీ బైకేగా? దొంగ సచ్చినుడా, ఇవాళ ఎలా తప్పించుకుంటావో చూస్తాను. రేయ్, నెక్స్ట్ వీక్ నీకు పెళ్లి. చేతికి ఎక్కువ పని చెప్పొద్దు. ఏంటి మావా 2 చేతులతో డంబుల్స్ పట్టుకొని ఎలా ఉన్నాయో చూస్తున్నావా? ఎయిర్ బ్యాగ్ తగిలించుకుంటే బాడీ షేపులు బాగా తెలుస్తాయి. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఊపు వచ్చేస్తుందిరా. అయ్యో, భద్రకాళేంద్ర ఎక్కడుంది? పల్సర్ బైక్ స్టాండ్ లో ఉందంటరా. పల్సర్ బైక్ స్టాండ్ లో ఉండకుండా ఊరవుతులు ఉంటుందట్రా. రే ఫూల్, అక్కడ చూడరా. ఎక్కడా? అయ్యో బాబోయ్, భద్రకాళి, పారిపోదాం పదరోయ్. రే, నిన్న మా నాన్నకి వినాయకుడి గురించి కంప్లైంట్ ఇచ్చిందిరా. ఫ్యాక్షన్ లో మర్డర్స్ చేసిన వాళ్ళు, బినామీ ఆస్తులున్న వాళ్ళు, పార్టీ మార్చిన నాయకులు అందరూ హ్యాపీగా ఉన్నారు. జానుడి వినాయకుడిని దొంగతనం చేసినందుకు రోజు భయపడి చావాల్సి వస్తుందిరా బాబు. సరే బైక్ తీసుకుని గేట్ దగ్గరకు వచ్చి, నేను వెళ్తే దొరికిపోతాను. నేను వెళ్తే దొరికిపోనా? నువ్వు గెటప్ లని మార్చేస్తావు. ఏదో ఫ్లో లో అనేస్తే దానికి ఫిక్స్ అవుతావరా? నువ్వేగా బిల్డప్ ఇచ్చా. అర్థమైందిరా. నన్ను దొంగతనం కేసులో ఇరికించేసి హెడ్ కానిస్టేబుల్ గా ఉన్న మీ నాన్నని ఎస్ఐ చేద్దామని ఐడియాలో ఉన్నావా? ఆ పప్పులే ఉడక మేనేజ్ చేయడానికి ఇప్పుడు పులుపురు కూడా లేదే. ఈ భద్రకాళి గాని చూసిందంటే ఇప్పుడు రచ్చే. నువ్వెందుకు ఈ బైక్ తీసుకెళ్తున్నావు? బైక్ తీసుకెళ్తాను, ముష్టి ఎత్తుకుంటాను, షకీలాని పెట్టి సినిమా తీస్తాను, ఫుల్ గా తాగి తందనాలాడతాను. ఇవన్నీ అడగడానికి హూ ఆర్ యు? ఈ మొహాన్ని ఎక్కడ చూసానే? ఛాన్సే లేదు, ఎందుకంటే నా బొగ్గ మీద పులిపిరి లేదే. ఈ బైక్ నిన్న గోడి సంచి దొంగ తీసుకెళ్ళి. ఏమా, తెలంగాణని ఒకడు అడుగుతున్నాడు, రాయలసీమని మరొకడు అడుగుతున్నాడు, ఆంధ్ర కావాలని ఇంకోటి అడుగుతున్నాడు. ఇవన్నీ వదిలేసి బైక్ వదలనంటావేటమ్మా? పోమ్మా. అలా అయితే ఇది నీ బైకా? అవును, ఇది నా బైకే. నువ్వేంటి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నావు? నువ్వేమన్నా టీవీ నైన్ యాంకర్వా? పోమ్మా. పోమ్మా, చాలా చాలా గానీ. ఓ తెగనా సార్. ఇది రికార్డ్ రూమ్ లో ఇచ్చేసాయి. అరే మీరా సార్? కూర్చోండి. ఏంటగ్గరు, నన్ను మీరు సార్ అని పిలుస్తున్నారు? అవును బాబు,
రేపు ఒకవేళ నువ్వే ఈ స్టేషన్కి ఎస్ఐగా వచ్చి నా మీద పెత్తనం జలాయిస్తే ఊరుకోండి అంకుల్. టీ తాగుతావా? వద్దంకుల్. తమ్ముడు టీ తీసురా. ఇక్కడ అదిగో ఆయన వచ్చారు. శక్తి ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనన్నా. ఇవన్నీ మాకు మామూలేరా. ఇలారా. ఇదిగో, ఇది కిరాణా కొనుగోలుకి ఇచ్చే, ఇది అమ్మకిచ్చే. సరే. ఇది తమ్ముడి ఫీజు కట్టడానికి, ఇదేమో నీ బైక్ డ్యూ కట్టడానికి. సరేనా? చెక్ బైక్ వస్తానన్నా. ఉండు. ఇదిగో, ఇది నీ అవసరాలు. అవసరమైతే అడుగుతానన్నా. పర్లేదు, తీసుకోరా. రంగా, హెడ్ కానిస్టేబుల్ గారు లెక్కలో 2 జమ వేసుకో. ఈ లిస్ట్ లో ఉన్న సరుకులన్నీ ఇంటికి పంపించనా? అట్లాగే బాబు. బాబు అమ్మ గోన్ సెన్స్ కావాలని అడిగింది, తీసుకెళ్ళండి బాబు. అరే రంగా, ఆ గోన్ సెన్స్ తీసుకెళ్ళి బండి లేటరా. ఇక్కడ ఎందుకండి? డబ్బులు ఇచ్చేసేయాలండి. అయ్యో, పట్టుకోవాలి. త్వరగా పోనీ. వెళ్ళండి వెళ్ళండి. అదిగో ఆ రెడ్ కలర్ టీ షర్ట్. ఆడా ఇట్టే పట్టేస్తానండి. అన్నయ్య కొంచెం త్వరగా వెళ్ళండి అన్నయ్య. వెళ్తున్నా సెల్లమ్మా. వెళ్ళండి పట్టుకోండి. ఏటమ్మా పట్టుకునేది? ఆడెళ్ళి స్పీడ్ చూస్తా ఉంటే రేసులో గెలిచేవాళ్ళు ఉన్నాడు. కొంచెం స్పీడ్ గా పోనీయా. ఇంకా స్పీడ్ వెళ్తే నా పిల్ల రోడ్డును పడతాడు. తర్వాత చూసుకుందాం. నేను పైకి పోయాకండి. అయ్యో, పోరా. ఏంటి పోరానా? మరి పోరా బట్ట బురుడా. దీనికంటే పోరానే బాగుంది. అన్నయ్యాన్ని మొదలెట్టి పోరా దాకొచ్చావు. ఇంకా ఏమేమంటావో. వాడిని పట్టుకోకపోతే పచ్చి బూతులు తిడతా. 5 రూపాయలు గోల్డ్ సంచికి ఎవరైనా ఆటోలో చేంజ్ చేస్తారా? ఎక్కడికి వెళ్ళమంటావు? ఎదర గోతులు దగ్గర. ఏంటి గోతులో పడి సావమంటావా? ముందు డబ్బులు ఏమా. ఈరోజు పొద్దున్న ఎవరి మొహం చూసానే ఏమో. ఇదిగో ఇవ్వు. ప్లే గ్రౌండ్ ఎట్టెళ్ళాడు? గోడ దూకుతున్నాడు. పట్ట పగలే దొంగతనానికి వెళ్తున్నావా? అమ్మా గోనె సంచి. వీడెవడు? వీడెవడా అంటే నువ్వు వెతికే దొంగ వీడు కాడా? వీడు వాడు కాదు. ఎవడ్రా నువ్వు? ఏయ్, బూతులు మాట్లాడు. శక్తి ఫ్రెండ్ బాలసుబ్రహ్మణ్యం. అయ్యో.